హాయ్ అండి. గోరు చిక్కుడులో ప్రోటీన్స్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కానీ చాలామంది గోరు చిక్కుడు తినడానికి ఇష్టపడరు. గోరు చిక్కుడు ఫ్రైని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని అయినా తినొచ్చు, లేదా సైడ్ డిష్గా అయినా పెట్టుకొని తినొచ్చు. గోరు చిక్కుడిని ఇలా కట్ చేసుకున్నాక సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఒక విజిల్ పెడితే చాలు, కరెక్ట్గా సరిపోతుంది. ఇవి విజిల్ వచ్చేలోగా మనం ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 3 ఎండు మిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్. మనం గోరుచిక్కుడులో కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఒక గడ్డ వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి. ఈలోగా విజిల్ వచ్చేసింది. ఇవి మెత్తగా అయితే ఉడికించుకోకూడదు, ఒక 80% ఉడికితే చాలు. ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇంకా ఇందులోకి గోరుచిక్కుడు వేసేసుకోవడమే. చిక్కుడు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఒక 7 మినిట్స్ పట్టింది. ఇంకా చివర్లో మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసేసుకోవాలి. ఈ పొడి వేసుకున్నాక 1 నిమిషం వేపుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.